అందరికీ నమస్కారం. మన భూమి మీద మనకు తెలియకుండానే మనల్నే సైలెంట్గా కాపాడే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవే చిత్తడి నేలలు. సో ఈరోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా మన గ్రహం యొక్క ఈ అన్సంగ్ సూపర్ హీరోల గురించి మనం తెలుసుకుందాం. మీకో చిన్న ప్రశ్న. నీళ్లు, ఫుడ్డు, ఇంకా క్లైమేట్ ప్రొటెక్షన్, ఈ మూడింటినీ ఒకేసారి అందించే న్యాచురల్ ఫీచర్ ఏదైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. సమాధానం మనందరికీ తెలిసిందే, కానీ మనం పెద్దగా పట్టించుకొని ఒక అద్భుతమైన ఎకోసిస్టమ్. అవును, కరెక్ట్. ఆ ఎకోసిస్టమ్సే చిత్తడి నేలలు. వాటి ఇంపార్టెన్స్ ఎంతలా ఉందంటే వాటి కోసం ఏకంగా ఒక స్పెషల్ డేనే కేటాయించారు. అదే వరల్డ్ వెట్లాండ్స్ డే. అసలు ఈ రోజు వెనుక ఉన్న కథేంటో చూద్దామా? ఆ డేట్ ఫిబ్రవరి 2. ప్రతి ఏటా ఇదే రోజున ప్రపంచం మొత్తం వెట్లాండ్స్ ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటుంది. సో ఈ డేట్ని మన క్యాలెండర్లో మార్క్ చేసుకోవాలి. అసలు ఈ రోజు వెనుక ఒక పెద్ద స్టోరీనే ఉంది. 1971లో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక చాలా ఇంపార్టెంట్ ఒప్పందం మీద సైన్ చేశాయన్నమాట. దాని పేరే రామ్సార్ కన్వెన్షన్. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే ఒకటే, మన భూమిని మనల్ని కాపాడే ఈ చిత్తడి నేలల గురించి అందర్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం. సరే, చిత్తడి నేలలు వెట్లాండ్స్ అంటున్నాం, కానీ అసలు వీటి వల్ల మనకు అంత ఉపయోగమేంటి? అవి జస్ట్ బురదగుంటలు కాదు, అంతకుమించి మన మనుగడకే అవి ఆధారం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. వీటి ప్రాముఖ్యతను మనం బేసిక్గా 3 రకాలుగా చూడొచ్చు. 1. అవి మన ఎన్వైర్న్మెంట్కి ఎలా హెల్ప్ చేస్తాయి. 2. క్లైమేట్ చేంజ్తో ఫైట్ చేయడానికి మనకి ఎలా ఉపయోగపడతాయి. ఇంకా 3. మనలాంటి మనుషుల లైవ్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్తడి నేలలు ప్రకృతి యొక్క నర్సరీలు లాంటివి. వేల మైళ్లు ప్రయాణించే వలస పక్షులకి, రకరకాల చేపలకి, కప్పలకి, ఇలా లెక్కలేనన్ని జీవులకు ఇవే ఇల్లు. బయోడైవర్సిటీకి ఇవి నిజంగా హాట్స్పాట్స్ అన్నమాట. ఇక క్లైమేట్ చేంజ్ విషయానికొస్తే ఈ వెట్లాండ్స్ మనకు న్యాచురల్ షీల్డ్స్ లాంటివి. హెవీ రెయిన్స్ పడినప్పుడు నీటిని ఒక స్పాంజ్లా పీల్చుకుని ఫ్లడ్స్ని కంట్రోల్ చేస్తాయి. గాల్లోని కార్బన్ను లాగేసి మనల్ని కాపాడతాయి. తీర ప్రాంతాలకు తుఫానుల నుండి ఒక న్యాచురల్ వాల్లా నిలబడతాయి. ఫైనల్గా మన జీవితాలపై వీటి ప్రభావం. కొన్ని లక్షల మందికి చేపల వేట, అగ్రికల్చర్, టూరిజం ద్వారా ఉపాధిని కల్పిస్తున్నాయి. అంతేకాదు, మన కల్చర్లో, మన ట్రెడిషన్స్లో కూడా ఇవి భాగమైపోయాయి. మన జీవితాల్లో వీటిది చాలా పెద్ద పాత్ర. అందుకే అంటారు, చిత్తడి నేలలు మన గ్రహం యొక్క న్యాచురల్ వాటర్ ప్యూరిఫైయర్స్ అని. అవి నీటిని ఫిల్టర్ చేసి గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేస్తాయి. మన డ్రింకింగ్ వాటర్ సెక్యూరిటీకి ఇవి చాలా కీలకం. ఇంత విలువైన ఈ న్యాచురల్ ట్రెజర్ని కాపాడుకోవడానికి ప్రపంచమంతా ఎలా ఒక్కటైందో తెలుసా? అదొక ఇంట్రెస్టింగ్ జర్నీ. ఆ కథ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ స్టోరీ 1971లో ఇరాన్లోని రామ్సార్ సిటీలో స్టార్ట్ అయింది. అక్కడే ప్రపంచ దేశాలు కలిసి ఈ ఒప్పందంపై సైన్ చేశాయి. సుమారు ఒక 10 ఏళ్ల తర్వాత 1982లో ఇండియా కూడా ఈ మిషన్లో జాయిన్ అయింది. ఆ తర్వాత 1997 నుంచి మనం అఫీషియల్గా వరల్డ్ వెట్లాండ్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గ్లోబల్ ఎఫర్ట్స్ ఓకే, కానీ మన ఇండియా ఏం చేస్తోంది? మన దేశం ఈ వెట్లాండ్స్ పరిరక్షణకు ఎంత కమిటెడ్గా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్ని చూడండి, 75. ఏంటిది? దీనికి వెట్లాండ్స్కి కనెక్షన్ ఏంటి? ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. పర్యావరణాన్ని కాపాడటంలో ఇండియా ఎంత స్ట్రాంగ్గా నిలబడిందో చెప్పడానికి ఇదొక పవర్ఫుల్ సింబల్. ఆహా, 75 మన దేశంలో ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న రామ్సార్ సైట్లుగా గుర్తించబడిన చిత్తడి నేలల సంఖ్య. ఈ విషయంలో ఇండియా ఒక రోల్ మోడల్గా నిలుస్తోంది. ఇది మనందరికీ గర్వకారణం కదా? ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఈ మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. మనం గుర్తుంచుకోవాల్సిందే సింపుల్గా 3 విషయాలు. ఫస్ట్, డేట్ ఫిబ్రవరి 2. సెకండ్, దాని వెనుకున్న ఫ్యాక్ట్ 1971 రామ్సార్ కన్వెన్షన్. ఇక థర్డ్, అన్నింటికన్నా ముఖ్యమైనది దీని పర్పస్, బయోడైవర్సిటీ, క్లైమేట్ బ్యాలెన్స్, ఇంకా మన ఫ్యూచర్ కోసం ఈ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. చివరగా ఒక్క మాట, ఈ చిత్తడి నేలలో మనకు ప్రకృతి ఇచ్చిన లైఫ్ సపోర్ట్ సిస్టమ్. అవి మనల్ని కాపాడుతున్నాయి. మరి వాటిని కాపాడుకోవడానికి మనం తగినంతగా ప్రయత్నిస్తున్నామా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆలోచించండి.